14వ అధ్యాయం. ఎం శివప్రకాశం పిళ్ళై స్వామి. కోహం కథమిదం చేతి సంసారమలమాతతం ప్రవిచార్యం ప్రయత్నేన ప్రాజ్ఞేన సహసాధునా. అంటే, నేనెవరిని, ఈ సంసారం ఎక్కడిది, ఈ విషయాలని వివేకవంతులు నిశితంగా వెంటనే విచారించాలి అని చెప్పబడుతోంది మహోపనిషత్తులో. కోహం కథమిదం కిం వా కథం మరణజన్మని విచారయాంతరే వేత్తం మహతేత్ ఫలమేష్యసి. అంటే, నేనెవరిని, ఈ ప్రపంచం ఎట్లా వచ్చింది, ఏమిటిది, జనన మరణాలు ఎట్లా వచ్చాయి, నీలో వీటిని చింతించు, గొప్ప ఫలితాన్ని పొందగలవు అని చెప్పబడుతోంది అన్నపూర్ణోపనిషత్తులో. రామస్వాత్మ విచారోయం కోహం స్యామితి రూపకః చిత్తదుర్ద్రుమద్బీజస్య దహనే దహన సంవృత. అంటే, రామా, నేనెవరనను అనే చింతన ఆత్మాన్వేషణ చిత్తమను విష వృక్ష బీజాన్ని దహించి వేస్తుందది అని చెప్పబడింది వాసిష్టంలో. స్వామి తన బోధనలను అనుగ్రహించిన వారిలో తరువాత చెప్పుకోదగ్గవారు ఎం శివప్రకాశం పిళ్ళై. ఈయన ఫిలాసఫీలో పట్టభద్రుడు. 1900 నుండి 1910 వరకు అప్పటి దక్షిణ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో రెవెన్యూ శాఖలో పనిచేసేవారు. ఆయన కాలేజీలో చదువుకునే రోజుల్లోనే పాఠ్యాంశాలలో నేను ఎవరిని అన్న ప్రశ్న ఉత్పన్నమైనదే కానీ దానిని లోతుగా పరిశీలించలేదు. ఆఫీస్ పని మీద 1902లో ఆయన మొదటిసారిగా తిరువణ్ణామలై వెళ్ళవలసి వచ్చింది. నిస్వార్థము, ప్రకాశవంతమైన జీవితాన్ని గడుపుతున్న స్వామి గురించి అక్కడ విన్నారు, వారిని దర్శించారు. ఎంతో ఓర్పుతో ఆయనకు సేవ చేసి తనకు మార్గాన్ని చూపమని వేడుకున్నారు. స్వామిని కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు, నేనెవరిని అన్న విషయంపై. ఆ రోజులలో స్వామి మౌనవ్రతాన్ని పాటించేవారు. అందువల్ల సంజ్ఞలతోనే సమాధానాలు చెప్పేవారు. ఆ సమాధానాలు అవతలి వారికి అర్థం కాకపోతే నేలపైన గాని పలక మీద కానీ వ్రాసేవారు. ఈ ప్రశ్నోత్తరాలని, స్వామి జీవితాన్ని, వారితో తన అనుభవాన్ని వివరిస్తూ కొన్ని పద్యాలను కూడా కలిపి 1923లో శివప్రకాశం పిళ్ళై ప్రచురించారు. 14వ ప్రశ్నకి సమాధానాన్ని స్వామి ఒక పలక మీద వ్రాశారు. దానిని వెంటనే భద్రపరుచుకున్నారు. మిగిలిన ప్రశ్నలకు సమాధానాలను జ్ఞాపకం ఉన్న మేరకు వ్రాసుకున్నారు. ఆయనపై వీటి ప్రభావం వెంటనే కనబడలేదు. వారి వైరాగ్య ప్రవృత్తి క్రమేపీ వికసింపసాగింది. చివరికి 1910లో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన తరచూ స్వామిని సందర్శిస్తుండేవారు. 1913 వరకు ఆయనలో చెప్పుకోదగ్గ మార్పు రాలేదు. ఆయనకి ప్రగాఢమైన ఏ అనుభూతి కలగలేదు. అప్పటికి ఆయన భార్య పోయింది. పునర్వివాహం చేసుకోవాలా, వానప్రస్థానాన్ని స్వీకరించాలా అన్న ప్రశ్న ఎదురైంది. పెళ్లి చేసుకోవాలంటే పిల్లని వెతుక్కోవటం ఒక సమస్య. పైగా వారి వర్గంలో పెళ్లి అన్నది ఎంతో వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం. అంత డబ్బుని ఎలా సమకూర్చుకోవటం? ఈ సమస్యల పరిష్కారానికి ఆయనకు ఒక ఆలోచన తట్టింది. ఆయనకి స్థానిక వినాయకునిలో ఎంతో విశ్వాసం. అందువల్ల ఒక రాత్రి ఆ దేవాలయానికి వెళ్ళి ఆ స్వామి శరణుజొచ్చారు. తీవ్రంగా ధ్యానించారు. అక్కడ కూర్చుని ఒక కాగితంపై ఈ దిగువనిచ్చిన ప్రశ్నలను వ్రాసి ఆ ప్రశ్నలకు సమాధానాలని తెల్లవారేలోగా ఏ విధంగానైనా సరే అనుగ్రహించమని వేడుకున్నాడు. అంతేకాకుండా ఈ సమాధానాలు ఎటువంటివైనా సరే తాను ఆచరిస్తానని, ఒకవేళ సమాధానాలు రాకపోతే తిరువణ్ణామలైలోని బ్రాహ్మణ స్వామి వద్దకు వెళ్ళి వారి సూచన ప్రకారం నడుచుకుంటానని వ్రాశారు. ఆ ప్రశ్నలు ఇవి. 1వ ప్రశ్న, ఈ లోకంలోని దుఃఖాన్ని, చికాకులని తప్పించుకోవటానికి నేను ఏమి చెయ్యాలి? 2వ ప్రశ్న, నేను అనుకుంటున్న పిల్లను పెళ్లి చేసుకోనా? 3వ ప్రశ్న, అది కూడదంటే ఎందువల్ల? 4వ ప్రశ్న, పెళ్లి జరగాలంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రశ్నావళిని అతి శ్రద్ధతో వినాయకుని పాదాల చెంత శివప్రకాశం పిళ్ళై ఉంచారు. రాత్రంతా గడిచింది. ఆయన ప్రతీక్షించారే కానీ ఏ సమాధానము రాలేదు. ప్రశ్నావళి గల కాగితం అలాగే ఉండిపోయింది. సమాధానాలు లేనే లేవు. శివప్రకాశం పిళ్ళైకి మనసు కృంగిపోయింది. చెవులున్నా వినని, నోరున్నా పలకని రాతి బొమ్మను విడిచి సజీవుడైన గురువు బ్రాహ్మణస్వామి వద్దకు వెళ్ళిపోయారాయన.
తన భక్తుని బ్రాహ్మణ స్వామి వద్దకు పంపాడు వినాయకుడు. విరూపాక్ష గుహ వద్ద స్వామి దర్శనం చేసుకున్నారు పిళ్ళై. స్వామికి సేవ చేస్తూ, వచ్చేపోయే జనావళిని గమనిస్తూ, తన సమస్యని మాత్రం నివేదించకుండా కాలం గడిపారు. స్వామి దర్శనం కోసం ఎందరో వచ్చేవారు. వారందరితో స్వామి జీవిత సారాంశమైన ఆత్మ సాక్షాత్కారం గురించి, ఏకాగ్రత గురించి, దానిని సాధించే పద్ధతి గురించి చర్చిస్తుండేవారు. పిళ్ళై స్వామి చెంతనే అలాగే ఉండేవారు. తన ఆలోచనలేమీ బయట పెట్టకుండా ఉండేవారు. అందరిలోనూ పారలౌకిక విషయాల గురించే స్వామి సూచనలు ఇస్తూ ఉండటం గమనించేవారు. తాను పైకి చెప్పని ప్రశ్నలకు సమాధానాలు స్వామి జీవన సరళిలో, ప్రబోధాలలో ఉన్నాయని గ్రహించారు. స్వామి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించేవారు. వారికే విధమైన కామవాంఛ లేదు. ఇక డబ్బు సంగతైతే ఆ మాటే ఎత్తేవారు కారు. డబ్బుని ఆపేక్షించేవారు కారు. అయినా ఎంతో సంతుష్టులుగా ఉండేవారు. తన నిజ తత్వాన్ని గ్రహించారు. ఆయన కోరుకోవలసింది కానీ, సాధించవలసింది కానీ ఇంకేమీ లేకపోయింది. ఆ మహనీయుని సమక్షంలో పునర్వివాహం గురించి గాని, పెళ్లికి పైకాన్ని గురించి గాని ఉచ్చరించటమే లజ్జాకరమనిపించింది పిళ్ళైకి. స్వామి జీవితము, ప్రవచనాలు తన రెండవ ప్రశ్నకి వ్యతిరేకమైన సమాధానాన్ని ఇచ్చాయని గ్రహించారు. ఆయన తన గ్రామానికి 1913 మే 4న తిరిగి వెళ్ళిపోదామని అనుకుంటుండగా ఒక చిత్రం జరిగింది. స్వామి దగ్గర పిళ్ళైతో సహా ఎందరో కూర్చునున్నారు. స్వామి వంక తదేకంగా చూశారు పిళ్ళై. ఆయనకు ఒక వింత మనోదర్శనం కలిగింది. స్వామి ముఖం మామూలుగా కనబడలేదు. దేదీప్యమానంగా ఉన్న జ్యోతిష్ చక్రం ఆయనని చుట్టుముట్టేసింది. ఆయన తల నుండి బంగారు శిశువు క్రమంగా వెలుపలికి వచ్చి తిరిగి వెళ్ళిపోయింది. ఈ వింత మనోదృశ్యం 2-3 సార్లు కనబడింది. శివప్రకాశం పిళ్ళై ఇంకా ఆగలేకపోయారు. మానవాతీతమైన శక్తి కలదు అనటానికి ఈ నిదర్శనం ఆయనని కలవరపరిచింది. ఉద్వేగంతో ఆయన మనస్సు ఉప్పొంగింది. ఆనంద బాష్పాలు వర్షించాయి. తన అనుభూతిని తెలుపలేక దుఃఖించారు. అక్కడే ఉన్న మిగిలిన వారెవ్వరికీ ఆ దర్శనం కాలేదు. పిళ్ళై వింత ప్రవర్తనకు వారు ఆశ్చర్యపోయారు. ఆ తరువాత తనకు కలిగిన దర్శనాన్ని ఆయన చెప్పినప్పుడు వాళ్ళంతా ఎగతాళి చేశారు. మర్నాటి సాయంత్రం అంటే మే 5న ఆయన స్వామి ఎదుట కూర్చున్నాడు. ఆనాడు కూడా ఆయనకు ఒక మనోదర్శనమైంది. అకస్మాత్తుగా స్వామిని కొన్ని వందల చంద్రకాంతులతో సమానమైన జ్యోతిష్ చక్రం చుట్టివేసింది. స్వామి దేహం ఉదయ భానుని వలె బంగారు కాంతులతో మెరిసిపోయింది. ఇంతలోనే వారి దేహమంతా విభూతితో పూసినట్లయింది. నిజానికి తమ జీవితంలో ఎన్నడూ స్వామి విభూతిని ఒళ్ళంతా పట్టించుకోలేదు. వారి కన్నులు కరుణతో నిండిపోయాయి. ఆ సమయంలో గదిలో ఇంకా కొందరున్నారు. ఎవ్వరికీ ఈ మనోదర్శనం కాలేదు. ఈ విషయాల గురించి పిళ్ళై స్వామిని ఏమీ అడగలేదు. వారు కూడా ఏమీ చెప్పలేదు. 2 రోజుల తర్వాత పిళ్ళై స్వామిని దర్శించారు. ఆయనకి స్వామి ఒక స్ఫటికం వలె కనపడ్డారు. పిళ్ళై మనస్సు ఆనందంతో పొంగిపోయింది. ఆ అనుభూతి ఎక్కడ పోతుందోనన్న భయంతో ఆయన స్వామి సన్నిధి నుండి బయటకు వెళ్ళలేదు. ఈ సంఘటన వల్ల స్వామి అనుగ్రహం తనకు కలిగిందని పిళ్ళైకి అనిపించింది. తాను కూడా తపస్సులో జీవితం గడపాలని, కామవాంఛని అణిచివేసి బ్రహ్మచర్యం పాటించాలని నిశ్చయించుకున్నారు. పైన చెప్పిన వివరాలన్నీ పిళ్ళై రచించిన కవిత 'అనుగ్రహ అహవళ్' నుండి సేకరింపబడ్డాయి. ఆ కవితలో ఎంతో కృతజ్ఞతా భావంతో స్వామి సమక్షాన తన అనుభూతులను వివరించారు. వీటన్నింటి వలన విశదమయ్యే విషయం ఇది. స్వామికి ఎంతో శక్తిమంతము, ఆకర్షవంతమైన మూర్తిమత్వము ఉన్నదని, వారి సన్నిధానంలో కొంతకాలం గడిపిన వ్యక్తి తన జీవిత సరళిని, అలవాట్లని మార్చుకుంటాడని, వారి అనుగ్రహం వల్ల భగవంతుని పట్ల విశ్వాసం ఏ పండును కానీ, పుస్తకాన్ని గాని పొందినంత స్పష్టంగా పొందగలుగుతారనినో 1902లో జరిగిన 14 ప్రశ్నోత్తరాలు ఇవి. శివప్రకాశం పిళ్ళై: స్వామి, నేనెవరిని? ముక్తి ఎలా లభిస్తుంది? స్వామి: నిజమైన నేను దేహం కాదు, పంచేంద్రియాలు కావు, ప్రాణం కాదు, మనస్సు కాదు,
ఇవేవీ తెలియని సుషుప్తి కాదు. పిళ్ళై: నేను ఇవేవీ కాకపోతే మరెవరిని? స్వామి: వీటన్నింటికీ ఒకదాని తరువాత మరొక దానిని నేను ఇది కాను అంటూ విడిచిపెడితే మిగిలినదే నేను. అది చైతన్యం. పిళ్ళై: ఆ చైతన్యం యొక్క స్వభావమేమిటి? స్వామి: అది సచ్చిదానందం. ఆ స్థితిలో నేను అన్న భావావేశం కూడా ఉండజాలదు. దీనినే మౌనమని, ఆత్మ అని అంటారు. ఉండేది అది ఒక్కటే. సృష్టి, అహము, ఈశ్వరుడు వీటన్నింటినీ వేరువేరుగా పరిగణించడం భ్రాంతి మాత్రమే. ముత్యపు చిప్పలో వెండి కనబడినట్లు. కానీ భగవంతుడు, జీవుడు, విశ్వము శివస్వరూపంగా, ఆత్మస్వరూపంగా సత్యమే. పిళ్ళై: ఆ సత్యాన్ని, ఆ శివస్వరూపాన్ని ఎలా సాక్షాత్కరింపచేసుకోవటం? స్వామి: దృశ్యమానమైనది అంతా మాయమైతే ద్రష్ట యొక్క నిజతత్వం బయటపడుతుంది. అదే సత్యము, అదే కేవలము. పిళ్ళై: వస్తుజాలాన్ని చూచేటప్పుడు ఆ శివస్వరూపాన్ని సాక్షాత్కరింపచేసుకోలేమా? స్వామి: అది కుదరదు. ఎందువల్లనంటే ద్రష్ట, దృశ్యము, తాడు అందులో ఉన్నట్లు భాషించే పాము వంటివి కాబట్టి. పైన ఉన్న సర్పమనే భ్రాంతి తొలగించుకుంటేనే గాని తాడును చూడలేవు. పిళ్ళై: బాహ్య వస్తుజాలం ఎప్పుడు మాయమవుతుంది? స్వామి: అన్ని భావాలకు, చేష్టలకు మూలమైన మనస్సు మాయమైనప్పుడు బాహ్య వస్తుజాలం అంతా మాయమవుతుంది. పిళ్ళై: మనస్సు యొక్క నైజమేమిటి? స్వామి: మనస్సు భావాల సమూహమే. అదొక రకమైన శక్తి. అది ప్రపంచంగా రూపం ధరిస్తుంది, అంటే వ్యక్తమవుతుంది. మనస్సు ఆత్మలో అంటే శివస్వరూపంలో ఇంకిపోతే నిజతత్వం తెలుస్తుంది. మనస్సు బయటకు ప్రసరించినప్పుడు ప్రపంచం కనబడుతుంది. నిజతత్వం సాక్షాత్కరించదు. పిళ్ళై: మనస్సు ఎలా మాయమవుతుంది? స్వామి: నేనెవరిని అన్న చింతనని కొనసాగించటం వలన మనస్సు మాయమవుతుంది. ఈ పనిని మనస్సుతోనే చెయ్యాలి. చితికి నిప్పు అంటించిన తరువాత దానిని అటూ ఇటూ కర్రతో కదుపుతారు. ఆ కర్ర కూడా శవదహనమైన తరువాత, చితి కాలిపోయిన తరువాత బూడిదైపోతుంది. అలాగే ఇదీను. అప్పుడే మనకి ఆత్మజ్ఞానము లేక ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అప్పుడు నేను అనే భావం పోతుంది. ప్రాణం యొక్క కార్యకలాపాలు నెమ్మదవుతాయి. అహానికి, ప్రాణానికి మూలం ఒక్కటే. ఏ పని చేసినా అహంకారం లేకుండా, అంటే ఈ పనిని నేను చేస్తున్నాను అనుకోకుండా చెయ్యి. అటువంటి స్థితిలో స్వంత భార్య కూడా విశ్వమాతగా కనబడుతుంది. నిజమైన భక్తి అంటే అహాన్ని ఆత్మకు అంకితం చేయటం. పిళ్ళై: మనస్సుని మాయం చేయటానికి ఇతర మార్గాలు లేవా? స్వామి: చింతన తప్ప తృప్తికరమైన ఇతర మార్గాలు లేవు. ఇతర పద్ధతుల ద్వారా మనస్సుని నిశ్చలం చేసినా అది తాత్కాలికమే. మనస్సు మళ్ళీ మేల్కొని యథాప్రకారం గంతులు వేస్తుంది. తన పాత ధోరణిలో ప్రవర్తిస్తుంది. పిళ్ళై: ఈ వాంఛలను, ఈ భావాలను, ఈ వాసనలను ఎప్పుడు అణగార్చగలుగుతాం? స్వామి: నీ అంతరంగంలోకి నీవు చూస్తూ వెళ్తున్న కొద్దీ ఇవన్నీ బలహీనమై చివరికి నిన్ను విడిచేస్తాయి. పిళ్ళై: కొన్ని జన్మల నుండి మనస్సులో ఇంకిపోయిన వీటిని పూర్తిగా పెకిలించి వేయటం నిజంగానే సాధ్యమా? స్వామి: అటువంటి సందేహాలకి తావునీయొద్దు. దృఢ నిశ్చయంతో ఆత్మలో చొచ్చుకునిపో. ఈ చింతన నిరంతరం కొనసాగుతూ ఉండడం వలన మనస్సు మాయమైపోయి చివరికి ఆత్మగా మారిపోతుంది. నీకెప్పుడైనా సందేహం వస్తే ఆ సందేహాన్ని నివృత్తి చేయటానికి ప్రయత్నించకు. ఆ సందేహం కలిగిందెవరికో తెలుసుకోవటానికి ప్రయత్నించు. పిళ్ళై: ఈ చింతనని ఎంతకాలం కొనసాగించాలి? స్వామి: నీలో ఆలోచనలని ప్రేరేపించే శక్తి మనస్సుకి ఉన్నంత కాలము కొనసాగుతూనే ఉండాలి. నీ శత్రువులు నీ కోటలోనే ఉన్నంత కాలము బయటకు వస్తూనే ఉంటారు. అలాగే ఒక్కోసారి ఒక్కొక్క ఆలోచన బయటకి పడినప్పుడల్లా ఈ చింతనతో దానిని జనన స్థానంలోనే ధ్వంసం చేయటమే వైరాగ్యం అంటే. అందువలన ఆత్మ సాక్షాత్కారం అయ్యే వరకు చింతన అవసరమే. కావలసిందల్లా ఒక్కటే, నిరంతరము ఆత్మ గురించిన యోచనే. పిళ్ళై:
ఈ విశ్వంలో జరిగే అన్ని ఈశ్వరేచ్ఛ వలన సంభవించినవే కదా. అంటున్నప్పుడు ఈ విధంగా జరగాలని ఆయన ఎందుకు నిర్ణయించాడు? స్వామి: భగవంతునికి సంకల్పం అంటూ ఏమీ లేదు. ఏ పని ఆయనకి సంబంధించింది కాదు. ప్రపంచంలో జరిగేది ఏది ఆయనని ప్రభావితం చెయ్యదు. ఏ ప్రయోజనము, ఏ కోరిక, ఏ శ్రమ లేకుండా సూర్యుడు ఉదయిస్తాడు. కానీ సూర్యోదయం కాగానే పనులు ప్రారంభమవుతాయి. భూమి మీద ఈ భూమి మీద భూతద్దం ద్వారా వచ్చే సూర్యకిరణాల వలన నిప్పు రేగుతుంది. తామర మొగ్గ విచ్చుకుంటుంది. నీరు ఆవిరైపోతుంది. సజీవమైన ప్రతిదీ ఏదో వ్యాపకాన్ని ప్రారంభించి కొనసాగించి ఆగిపోతుంది. వేటి వల్ల సూర్యుడు ప్రభావితం కాడు. తన ప్రకృతి ప్రకారం, తనకి నిర్ణీతమైన పంథా ప్రకారం ఏ ఉద్దేశము లేకుండా కేవలం సాక్షిభూతినిలాగా ప్రవర్తిస్తాడు సూర్యుడు. అలాగే భగవంతుడు కూడా. ఇంకో ఉదాహరణ, అంతరిక్షాన్ని తీసుకో. భూమి, నీరు, నిప్పు, గాలి అన్నీ అందులో ఉన్నాయి. అన్నీ పరివర్తన చెందుతూ ఉంటాయి, కదులుతుంటాయి. కానీ ఇవేవి అంతరిక్షాన్ని ప్రభావితం చెయ్యవు. అలాగే భగవంతుడు కూడా. భగవంతుడే సృష్టి, స్థితి, లయకారకుడైన ఈ కార్యాలని ఏ సంకల్పంతోనూ, ఏ ప్రయోజనంతోనూ భగవంతుడు కొనసాగించడు. కానీ జీవులకు మాత్రం వాటి ప్రభావం ఉంటుంది. జీవులు తమ తమ పనుల ప్రభావాన్ని అనుభవిస్తాయి. భగవంతుడు నిర్ణయించిన క్రమాన్ని అనుసరించి, అంటే కర్మలను అనుసరించి, అటువంటి ఫలితాలు వారివే గాని భగవంతునివి కావు. ఆయా కార్యాలకు భగవంతుడు బాధ్యుడు కాడు. వాటి ప్రభావం ఆయన మీద పడదు.